అతివేగమే ప్రమాదానికి కారణం కావచ్చని పోలీసులు అంటుంటే జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం ఒప్పుకోవడం లేదు. ప్రమాద సమయంలో బస్సు 70 నుంచి 72 కిలోమీటర్ల వేగంతోనే వెళ్తోందన్నారు. కల్వర్టు గోడ లేకపోవడంతోనే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందంటున్నారు ప్రభాకర్ రెడ్డి. ఐదో నెల బండి ప్లస్ దానికి అన్ని సిస్టమ్ జీపీఎస్ అంతా ఉంది. అప్పుడు స్పీడ్ కూడా 70-72లో ఉన్నింది. మరి డ్రైవర్ చనిపోయినాడు కాబట్టి ఏమీ తెలియదు. అందరూ ప్యాసింజర్లు కూడా పాపం నిద్రపోతున్న పరిస్థితుల్లో అది మా కర్మ చెప్పాలంటే. కల్వర్టు లేదు, దానికి కల్వర్టు లేదు. కల్వర్టు లేకుండా డివైడర్ మాదిరే ఉంది. మరి వీడు తూగినాడో లేకపోతే ఎవరు పోలీసులు మీరు తూగినాడంటారో ఉందో లేదంటే ఏమైనా కుక్కో అడ్డం వస్తే కూడా తిప్పుతారు. తిప్పినప్పుడు ఏమైనా పోయిందో మనకు తెలియదు కానీ బట్ వెరీ సాడ్ థింగ్. దో ఈరోజు మరి అల్లునికి సీట్ వస్తే కూడా హ్యాపీనెస్ లేదు నాకు. ఎందుకంటే అంతమందిని పోగొట్టుకున్నాక ఐఎమ్ నాట్ ఫీలింగ్ హ్యాపీ ఆల్సో. ఏమి దురదృష్టకరం. ఒకటి దివాకర్ కరెక్ట్ ఈరోజు కాదు, దివాకర్ 43 బొగ్గుల బస్సు నుంచి ఉంది కాబట్టి నా వ్యాపారం అయితే వదుకోలేను. మరి మా కర్మ అనుకుంటున్నాం. బట్ ఐ ఆల్రెడీ అరేంజ్ ఎవ్రీబడి. ఇప్పుడే మీ ముందరే ఫోన్ చేసి మాట్లాడినాను కూడా. అక్కడంతా మనుషులను పెట్టినాను. అన్ని విధాలు విజయవాడలో నాని ఎంపీ గారు చూసుకుంటున్నారు. ఎందుకంటే ఆయన కూడా బస్సు ఉన్నారు కాబట్టి ఆయన అక్కడ చూస్తున్నాడు. మా సీఎం గారు ఎస్పెషల్లీ పాపం టీం అనంతా పంపించి ఎస్పీ గారిని కూడా ఆల్రెడీ డిప్యూట్ చేసినాడు. కృష్ణా జిల్లాలో ట్రావెల్స్ బస్సు ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన వైసీపీ అధినేత జగన్ సంఘటనా స్థలానికి బయలుదేరారు. హైదరాబాద్ లోటస్ పాండ్లోని తన నివాసం నుంచి బయలుదేరిన జగన్ పెనగంచిప్రోలు మండలం ముళ్లపాడు అడ్డరోడ్డుకు వెళ్తారు. బస్సు ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై ఆరా తీస్తారు. మృతుల కుటుంబాలను క్షతగాత్రులను ఓదారుస్తారు.